ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలి. కామ్రేడ్ ఏచూరి చూపిన మార్గంలో జమిలీ ఎన్నికలను అడ్డుకుంటామని, పోరాడతానని అన్నారు రేవంత్ రెడ్డి. జమిలీ ఎన్నికల ముసుగులో దేశాన్ని కబాలించిన బీజేపీ చేస్తున్న సమయంలో సీతారాం ఏచూరి మనకు దూరం కావడం అంతులేని ఆవేదనను మిగిల్చిందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నేడు జరిగిన సిపిఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరిపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ తాను పిసిసి అధ్యక్షుణ్ణి అయ్యాక 2 సార్లు కలిశానని తెలిపారు. సీతారాం ఏచూరితో మాట్లాడితే జైపాల్ రెడ్డితో మాట్లాడినట్లు ఉండేదన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడేవారు చాలా అరుదని తెలిపారు. నేను ఈ దేశానికి అంకితం అని చాలా మంది ఉపన్యాసాల్లో చెబుతారు, కానీ ఆచరణలో కాదన్నారు. జమిలీ ఎన్నికల ముసుగులో దేశాన్ని కబాలించాలి అనుకున్నప్పుడు సీతారాం ఏచూరి లేకపోవడం తీరని లోటన్నారు. ఇక రాహుల్ గాంధీకి ఏచూరికి చాలా సన్నిహితంగా ఉంటారన్నారు. యూపీఏ 1-2 ఏర్పాట్లలో అనేక చట్టాలు తెచ్చినప్పుడు పేదలకు అనుకూలమైన నిర్ణయాల్లో ఏచూరి పాత్ర ఎంతో ఉందని అన్నారు రేవంత్. జమిలీ ఎన్నికల ముసుగుల్లో అధికారికంగా కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. జమిలీ ఎన్నికల ముసుగులో దేశాన్ని కబాలించాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగ మార్పులు, సవరణలు విషయంలో బీజేపీ అవలంబిస్తున్న తీరు చూస్తున్నామన్నారు. యూనియన్ ఆఫ్ స్టేట్ స్పిరిట్ ను దెబ్బతీయాలని బీజేపీ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని రేవంత్ ఈ వేదికపై నుంచి అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. ఇక రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు మాట్లాడిన మాటలపై మోదీ ఇప్పటికీ ఖండించలేమన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతపై అసభ్య భాష మాట్లాడిన మంత్రిపై చర్యలు తీసుకోకపోవడం మోదీ ప్రాసెస్డ్ విధానాలకు నిదర్శనమని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.